ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. మొదటి వచనం చదువుకుందాం. ఎస్ ప్లీజ్. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. చాలు. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడలారా, మనం ప్రకటన గ్రంథ ధ్యానాలు చేస్తూ ఉండగా ఈ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం నుండి 3వ అధ్యాయం 22వ వచనం వరకు కూడా పద్మాసు ద్వీపంలో ఉన్న అపోస్తులుడైన యోహాను మొదటి దర్శనం పొందాడు. ఆ మొదటి దర్శనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చిన వర్ణన, అలాగునే ఆయన ఆసియాలో ఉన్న 7 సంఘములకు రాసినటువంటి పత్రికలు. అది మొదటి దర్శనం. రెండవ దర్శనం చూస్తే 4వ అధ్యాయం మొదటి వచనం నుండి 6వ అధ్యాయం 17వ వచనం వరకు కూడా రెండవ దర్శనం. ఈ రెండవ దర్శనంలో పద్మాసు ద్వీపంలో ఉన్న అపోస్తులుడైన యోహానును పరలోకమునకు తీసుకొని పోయి పరలోకములో దేవుని యొక్క సింహాసనమును, దేవుని యొక్క సింహాసనము చుట్టూ ఉన్న 24 పెద్దల సింహాసనములను, తరువాత 4 జీవుల వివరణ, తరువాత లెక్కింపశక్యము గాని కోటాను కోట్ల మంది దేవదూతలను గూర్చిన వివరణ అంతా కూడా 4వ అధ్యాయంలో చూపించాడు. 5వ అధ్యాయమునకు వచ్చేసరికి 5వ అధ్యాయంలో సింహాసనమందు ఆసీనుడయ్యున్న దేవుని కుడి చేతిలో, అనగా తండ్రి అయిన దేవుని కుడి చేతిలో 7 ముద్రలు కలిగిన ఒక గ్రంథం ఉన్నది. 7 ముద్రలు కలిగిన ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథమును తండ్రి అయిన దేవుని కుడి చేతిలో నుండి తీసుకోవడానికి ఎవరికి యోగ్యత లేకపోయేను. ఆ యోగ్యత లేని కారణమున యోహాను ఏడుస్తూ ఉంటే 5వ వచనంలో దావీదునకు చిగురు, యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని ఒక దేవదూత చెప్పగా, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ 7 ముద్రలు కలిగిన పుస్తకాన్ని తీసుకున్నారు. 6వ అధ్యాయంలోనికి వస్తే ఆయన మొదటి ముద్రను విప్పాడని మొదటి వచనంలో రాయబడి ఉంది. ఆయన మొదటి ముద్రను విప్పినప్పుడు ఏ రంగు గుర్రము కనబడుతుంది? తెల్లని రంగు గుర్రము కనబడుతుంది. ఆ తెల్లని రంగు గుర్రము మీద వచ్చిన వాడు ప్రజలను జయించుటకు, ప్రజలను అణగద్రొక్కుటకు అధికారము కలిగిన వాడు. అతను సాతాను ప్రతినిధి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2వ ముద్రను విప్పినప్పుడు ఏ రంగు గుర్రము కనబడుతుంది? ఎరుపు రంగు గుర్రము కనిపిస్తుంది.
ఈ ఎరుపు రంగు గుర్రం మీద ఉన్నవాడు యుద్ధము జరుగులాగున మనుషులలో సమాధానము లేకుండా చేయుటకు అధికారము కలిగిన వాడు. 5వ వచనం ప్రకారం 3వ ముద్రను విప్పినప్పుడు ఏ రంగు గుర్రము కనబడుతుంది? నల్లని గుర్రము కనబడుతుంది. ఈ నల్లని గుర్రము మీద కూర్చుండిన వాడు మనుషులకు కరువు రప్పించుటకు అధికారము కలిగిన వాడు. 4వ ముద్రను విప్పినప్పుడు ఏ రంగు గుర్రము కనిపిస్తుంది? పాండుర వర్ణము గల ఒక గుర్రము కనిపిస్తుంది. ఆ గుర్రం మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. వాడు భూమి మీద ఉన్న మనుషులను చంపుటకు అధికారము కలిగిన వాడు. ఇప్పటికి ఎన్ని ముద్రలు విప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? 4 ముద్రలు విప్పారు. ఇకపోతే 5వ ముద్ర విప్పినప్పుడు 9వ వచనం ప్రకారం పాత నిబంధన గ్రంథములో నుండి సంఘము ఎత్తబడే సమయం వరకు కూడా ఎందరైతే దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చిన సాక్ష్యము కొరకు హతసాక్షులుగా చంపబడ్డారో వారందరూ కూడాను పరలోకములో బలిపీఠము క్రింద వారి ఆత్మలు ఉంచబడ్డాయి. వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని? దేవా, మా కొరకు నువ్వు ఎంతవరకు ప్రతిదండన చేయకుండా ఇంకా ఆగుతావు నాయనా? మా నిమిత్తము, మా రక్తము నిమిత్తము భూమి మీద ఉన్న నివాసులకు ప్రతిదండన చేయమని వారు దేవునికి ప్రార్థన చేశారు. ఎన్నో ముద్ర విప్పినప్పుడు? 5వ ముద్ర విప్పినప్పుడు. దానికి జవాబుగా 12వ వచనంలో 6వ ముద్రను విప్పినప్పుడు గొర్రెపిల్ల ఉగ్రత దినము అనేది జరుగుతుంది. 6వ ముద్రను విప్పినప్పుడు గొర్రెపిల్ల ఉగ్రత దినము అనేది జరుగుతుంది. అయితే వెంటనే 7వ ముద్ర విప్పాలని రాయలేదు. 7వ అధ్యాయం 7వ అధ్యాయం ఏమి రాశాడు అంటే, 7 ఏండ్ల మహాశ్రమల కాలములో యూదులలో నుండి 1,44,000 మంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరిస్తారు అని, 12 గోత్రములలో నుండి ఒక్కొక్క గోత్రములో నుండి 12,000 మంది చొప్పున 12 గోత్రములలో నుండి 1,44,000 మంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరిస్తారు అని 4వ వచనం నుండి 8వ వచనం వరకు రాయబడింది. అయితే 1,44,000 మంది జాబితాలో ఇశ్రాయేలీల 2 గోత్రాలు కూడాను తొలగించబడ్డాయి. ఆ తొలగించబడిన గోత్రాలు, ఒకటి దాను గోత్రము, రెండవది ఎఫ్రాయిము గోత్రము. దాను గోత్రమునకు బదులుగా లేవి గోత్రాన్ని దేవుడు తీసుకువచ్చాడు. ఎఫ్రాయిము గోత్రమునకు బదులుగా యోసేపు గోత్రాన్ని దేవుడు తీసుకువచ్చాడు. ఈ రక్షణ పొందిన 1,44,000 మంది యూదులు 7 ఏండ్ల మహాశ్రమల కాలములో ప్రపంచమంతా కూడాను తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి, యేసే క్రీస్తు అని, యేసే దేవుని కుమారుడు అని, యేసే లోకరక్షకుడు అని సువార్తను, సాక్ష్యమును చెప్తారు. వారి సాక్ష్యము ఫలితముగా 9వ వచనం ప్రకారం ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము అన్యజనులలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరిస్తారు. అంటే 7 ఏండ్ల మహాశ్రమల కాలములో 1,44,000 మంది యూదులు ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తారు. అదే విధముగా ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహమైన అన్యజనులు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరిస్తారు. ఇప్పుడు 8వ అధ్యాయంలోనికి వస్తే మనం మొత్తం 7 ముద్రలు కలిగి ఉన్నాయి. దేవుని దగ్గర ఉన్నటువంటి, దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి గ్రంథానికి
7 ముద్రలు కలిగి ఉన్నాయని 5వ అధ్యాయం 1వ వచనం చెప్తాడు. అంతేనా? మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయ్యుండు అని కుడి చేత చూచితిని. 6వ అధ్యాయంలో మొత్తం ఎన్ని ముద్రలు విప్పబడ్డాయి? 6 ముద్రలు విప్పబడ్డాయి. 8వ అధ్యాయంలోనికి వచ్చేసరికి 7వ ముద్ర విప్పబడింది. 7వ ముద్ర విప్పబడినప్పుడు ఏదైనా భూనివాసుల మీదకి ఒక దేవుని ఉగ్రత వచ్చిందా అంటే రాలేదు. మరి ఏం జరిగింది? 7వ ముద్ర విప్పినప్పుడు, ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. 7వ ముద్ర విప్పినప్పుడు కార్యము భూలోకములో జరిగిందా, పరలోకములో జరిగిందా? పరలోకములో జరిగింది. 5వ ముద్ర విప్పినప్పుడు కార్యం భూలోకములో జరిగిందా, పరలోకంలో జరిగిందా? 5వ ముద్ర. 5వ ముద్ర విప్పినప్పుడు కూడా కార్యం ఎక్కడ జరిగింది? పరలోకంలోనే. బలిపీఠము కింద వధింపబడిన వారి ఆత్మలు దేవునికి ప్రార్థన చేశాయి. 7వ ముద్ర విప్పినప్పుడు కూడా పరలోకములోనే కార్యం జరిగింది. ఏమిటా కార్యము? పరలోకములో అర్ధగంట పాటు నిశ్శబ్దం ఏర్పడింది. నిశ్శబ్దము అంటే నిర్వచనం ఏమిటి? నిశ్శబ్దానికి అర్థం చెప్పండి. నిశ్శబ్దము అనగా అర్థము ఏమిటి? నిర్వచనం ఏమిటి? అమ్మా, శబ్దము లేకుండా ఉండడం నిశ్శబ్దం. అంతేనా? రైట్. పరలోకము మామూలుగా శబ్దములతో ఉంటుందా, నిశ్శబ్దముగా ఉంటుందా? ఏ శబ్దములతో ఉంటుంది పరలోకము? ఇంకా ఇంకా పరలోకములో ఉండే కొన్ని శబ్దాలు చెప్తాను, ప్రశాంతంగా జాగ్రత్తగా అనుసరించండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మొదటిగా వచ్చేటువంటి శబ్దం ఏమిటి? సింహాసనములో నుండి వచ్చే శబ్దాలు. ఏ శబ్దాలు? సింహాసనములో నుండి శబ్దాలు వస్తాయి. ఏ సింహాసనములో నుండి? దేవుడు ఆసీనుడై ఉన్న సింహాసనములో నుండి శబ్దాలు వస్తాయి. ఏవి శబ్దాలు? మెరుపులు, ధ్వనులు, ఉరుములు వస్తాయి. ఇవి శబ్దాలు. సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు శబ్దములతో వచ్చాడా, నిశ్శబ్దముగా వచ్చాడా? శబ్దములతోనే వచ్చాడు కదా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మధ్య ఆకాశములోనికి రాబోతూ ఉన్నప్పుడు శబ్దములతో వస్తాడా, నిశ్శబ్దముగా వస్తాడా? ఏ శబ్దములతో వస్తాడా ఆయన? బోరధ్వనితోనూ, ఇంకా ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ వస్తాడు. పరలోకములో ఉండేది మొదటిగా సింహాసనములోని శబ్దములు మొదటిగా. రెండవది 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనములో 4 జీవులు. మొదటి జీవి ఏ ముఖము గలది? సింహముఖము. రెండవ జీవి దూడ ముఖము. మూడవ జీవి మనుషుని ముఖము. 4వ జీవి పక్షిరాజు ముఖము. ఈ 4 జీవులు కూడాను ఏం చేస్తూ ఉన్నాయట? 8వ వచనం ప్రకారం భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచూ ఉండెను. 4 జీవులు పాడే పాట శబ్దములో రెండవ శబ్దం. 4 జీవులు పాడే పాట.
యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న పాఠం కూడా ఇదే. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, అది రెండవ శబ్దం. మొదటి శబ్దమేమో సింహాసనములో నుండి వచ్చేటువంటి శబ్దాలు, రెండవ శబ్దమేమో 4 జీవులు పాడే పాటల యొక్క శబ్దాలు. మూడవదిగా 10వ వచనం ప్రకారం ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయ్యుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచూ ఉన్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృజింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. మూడవ శబ్దము 24 పెద్దలు పాడే పాట శబ్దం. 24 పెద్దలు పాడే పాట శబ్దం. ఎన్ని శబ్దాలు అయినాయి? మొదటిది సింహాసనములో నుండి వచ్చే శబ్దం, రెండవది 4 జీవులు పాడే పాట యొక్క శబ్దం, మూడవది 24 పెద్దలు పాడే పాట యొక్క శబ్దం, నాలుగవదిగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి. మరియు ఎవరి స్వరం అది? దూతలు, దేవదూతల యొక్క స్వరం. వారు ఏమని పాట పాడుతున్నారు అంటే 12వ వచనం ప్రకారం, వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో పాట పాడుతూ ఉన్నారు. ఇది ఎవరు పాడే పాట? దేవదూతలు పాడే పాట. పరలోకములో ఉండే ప్రధానమైన 4 శబ్దాలు ఇవి. మొదటి శబ్దం ఎక్కడి నుండి వస్తుంది? సింహాసనములో నుండి. రెండవ శబ్దం ఎక్కడి నుండి వస్తుంది? 4 జీవులు. మూడవ శబ్దము 24 పెద్దలు. నాలుగవ శబ్దము దేవదూతల యొక్క పాట. ఈ 4 శబ్దాలు కూడాను 8వ అధ్యాయం 1వ వచనంలో గొర్రెపిల్ల 7వ ముద్రను విప్పగా 4 శబ్దాలు ఒకేసారి ఆగిపోయాయి. 4 శబ్దాలు ఒకేసారి ఆగిపోయాయి. ఏ శబ్దాలు? సింహాసనములో నుండి వచ్చే శబ్దాలు ఆగిపోయాయి. 4 జీవులు పాడే పాట యొక్క శబ్దములు ఆగిపోయాయి. 24 పెద్దలు పాడే పాట యొక్క శబ్దములు ఆగిపోయాయి. అండ్ దేవదూతలు పాడే పాట యొక్క శబ్దములన్నీ ఆగిపోయాయి. ఆ ఆగిపోయిన సందర్భాన్ని నిశ్శబ్దము అని పిలిచాడు. ఈ నిశ్శబ్దం ఎంతసేపు ఉందట? అర్ధగంట సేపు ఉంది నిశ్శబ్దం. బైబిల్లో నిశ్శబ్దానికి సంబంధించిన వచనాలు కొన్ని చెప్పండి. నిశ్శబ్దము, మౌనము, ఊరకుండుట, ఇటువంటి మాటలకు సంబంధించిన కొన్ని వచనాలు చెప్పండి. నిశ్శబ్ద యుగం, 400 సంవత్సరాల కాలం, నిశ్శబ్ద కాలం. రైట్ అమ్మా, బట్ ఐ నీడ్ సమ్ రిఫరెన్సెస్ ఫ్రమ్ ద బైబిల్. ఇంకొక విషయం ఏంటంటే 2వ వచనం చదివితే, మీరు 8వ అధ్యాయం 2వ వచనం చదివితే, అర్ధగంట నిశ్శబ్దం అయిపోయిన తరువాత దేవుని ఎదుట 7 దేవదూతలు 7 బూరలు పట్టుకొని నిలబడ్డారట. దేవుని ఎదుట 7 దేవదూతలు 7 బూరలు పట్టుకొని నిలబడ్డారు. అంటే నిశ్శబ్దమునకు బూరలకు సంబంధం ఉన్నదా లేదా? ఉంది కదా. రైట్. ఈరోజు మన పాఠం నిశ్శబ్దం. పరలోకములో నిశ్శబ్దం. పాత నిబంధన గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం.
జెఫన్యా గ్రంథం, జెఫన్యా గ్రంథం మొదటి అధ్యాయం. జెఫన్యా గ్రంథానికి ముందే ఉంటుంది హబక్కూకేనా? జెఫన్యా గ్రంథం తర్వాత ఏముంటుంది? హగ్గై. ఓకే, రైట్. ఇప్పుడు జెఫన్యా గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం చదవండి. ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు, యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి అన్నాడా? తరువాత 16వ వచనం ప్రకారం అదే అధ్యాయంలో, ఆ దినమున అంటే యెహోవా దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును. బాకానాదము అంటే ఏమిటి? బూర శబ్దము. బాకానాదం అంటే ఈ ఒక్క అధ్యాయంలోనే మనకు మౌనము కనిపిస్తూ ఉంది, బూర శబ్దము కూడా కనిపిస్తూ ఉంది. మీకు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో నిశ్శబ్దము కనిపిస్తూ ఉంది, బూర శబ్దము బూర కనిపిస్తూ ఉంది. అసలు ఈ అధ్యాయం జెఫన్యా గ్రంథం మొదటి అధ్యాయం చదివితే జెఫన్యా అనేటువంటి ప్రవక్త ఏ రాజుగారి పరిపాలనలో ప్రవచనాలు చెప్పాడు? యెషయానా, యెషీయానా? యెషీయా. యెషీయా తండ్రి ఎవరు? ఆమోను. ఆమోను తండ్రి ఎవరు? మనష్షే. మంచివాడా చెడ్డవాడా? మనష్షే చేసినటువంటి ప్రధానమైన పాపం ఏమిటి? మనష్షే అనేటువంటి రాజు చేసిన ప్రధానమైన పాపము 2వ రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి చదవండి. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 సంవత్సరముల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలుబడి చేశాడు. అతని తల్లి పేరు హెప్సీబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయుచూ వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచూ ఉండెను. మరియు నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరమునకున్న 2 సాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యములను శకునములను వాడుక చేసి యక్షిణీ గాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనమును జరిగించుచు ఆయనకు కోపము పుట్టించుచు వచ్చెను. చెప్పండి, మనష్షే మంచి రాజా చెడ్డ రాజా? 100% చెడ్డరాజు. అతడు చేసిన చెడుతనం ఏమిటి? అతడు చేసిన చెడుతనం ఏమిటి? ఏ మందిరంలో? సొలొమోను కట్టించిన దేవుని మందిరంలో దేవునికి బలిపీఠం కట్టించాడా? బయలుదేవతకు బలిపీఠం కట్టించాడా? బయలుదేవతకు బలిపీఠం కట్టించడం అతడు చేసిన ప్రధానమైన పాపం. రెండవదిగా మాంత్రిక శక్తులతో అతడు సహవాసం కలిగి ఉన్నాడు. ఒకటేమో
బయలుదేవతకు బలిపీఠం కట్టించడం ఒకటైతే, రెండవదిగా మాంత్రిక శక్తులతో అతడు సహవాసం కలిగి ఉన్నాడు. ఈ రెండు కూడాను అతడు చేసిన ప్రధానమైన పాపములు. 23వ అధ్యాయంలో యెషీయా అనేటువంటి రాజు ఉంటాడు. యెషీయా అనేటువంటి రాజు ఈ మనష్షేకి మనవడు, ఆమోనుకి కుమారుడు. అతడు 4వ వచనం నుండి 15వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళాక చదువుకుంటే, యెరూషలేము దేవాలయములో ఉన్నటువంటి బయలుదేవత బలిపీఠములన్నీ పడగొట్టాడట, శుభ్రం చేశాడు. కాబట్టి యెషీయా మంచి రాజు, మనష్షే చెడ్డరాజు. ఈ రెండు మనసులో పెట్టుకొని ఇప్పుడు మీరు జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయానికి రండి. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు తన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఏమి కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు అని అడిగితే, 4వ వచనం ప్రకారం, నా హస్తమును యూదా వారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి, బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారు ఇంకా ఉన్నారు కొంతమంది. యెషీయా బలిపీఠాలు పడగొట్టినా గాని ఇంకా బయలును ప్రేమించేవారు ఉన్నారు. కాబట్టి వారి మీదకి నేను నా ఉగ్రతను కుమ్మరిస్తాను, వారి మీదకి నేను నా ఉగ్రతను కుమ్మరిస్తాను. ఇది మొదటి సన్నివేశం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్న ప్రధానమైన మొదటి సన్నివేశం ఏమిటి అంటే, మనష్షే రాజు బయలుదేవతకు బలిపీఠం కట్టించాడు. మనష్షే రాజు మనవడైన యెషీయా ఆ బలిపీఠాలను పడగొట్టాడు. బయలుదేవత బలిపీఠాలు పడగొట్టబడినా గాని ఇంకా కొంతమంది బయలుదేవతను ప్రేమించేటువంటి శేషము ఉన్నారు. శేషం అంటే ఇంకా బయలుదేవతను పూజించేటువంటి కొంతమంది మిగిలిన వాళ్ళు ఉన్నారు. వారి మీదకి నేను ఉగ్రతను పంపిస్తాను. ఇది మొదటి అంశం. రెండవ అంశం ఏమిటి? మీరు 9వ వచనం చదివితే, మరియు ఇండ్ల గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటిని మోసముతోనూ బలాత్కారముతోనూ నింపు వారిని ఆ దినమున నేను శిక్షిస్తాను. రెండవ గుంపు గురించి మాట్లాడుతున్నాడు. నేను శిక్షించబోయే రెండవ గుంపు ఏది? తమ ఇళ్లల్లో నుండి, తమ గడపల్లో నుండి బయటకు వచ్చి తమ యజమానులను మోసము చేస్తూ ఉన్నారట ఒక గుంపు. ఇండ్ల గడపలు అనగానే మనకేం గుర్తుకు రావాలి? గడప అనగానే బైబిల్లో ఏం గుర్తుకు రావాలి? గడప అనగానే ఏం గుర్తుకు రావాలి? అమ్మా, అయ్యా, యేసు రక్తం గుర్తుకు రావాలి. మంచిది. మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఈకాబోదు అనుభవంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరూ కూడాను ఓడిపోతే మందసాన్ని ఎవరు చెరగొట్టుకుని పోయారు? ఫిలిష్తీలు చెరబట్టిపోయిన మందసాన్ని తీసుకెళ్లి ఎక్కడ పెట్టారు? దాగోను దేవతా గుడిలో పెట్టారు. పెట్టి శుభ్రంగా తలుపేశారు, తాళం పెట్టారు. తెల్లారి పొద్దున్నే వచ్చి చూశారు. మొదటిసారి ఏం జరిగింది? కాదు, మొదటి రోజున నిబంధన మందసం ఎదురుగా దాగోను దేవత ప్రతిమ సాగిలపడి సాష్టాంగపడి నమస్కారం చేసింది. అది చూసినటువంటి ఫిలిష్తీయులు ఏం చేశారు? అరెరే, మన దేవుడు ఓడిపోయినట్టుగా ఉన్నాడు, వాళ్ళ దేవుడు గెలిచినట్టుగా ఉన్నాడు, అట్లా జరగకూడదని మళ్ళీ తీసుకువెళ్ళి విగ్రహమును ఏ స్థానములో ఉంచాలో ఆ స్థానములో మళ్ళీ ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించి ఆ మందసానికి ఎదురుగా నిలవబెట్టి వీళ్ళు మళ్ళా తలుపేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే రెండవ రోజున వచ్చేసరికి తలుపు తీస్తే ఏం జరిగింది? తలకాయ నరికివేయబడింది. ఎవరికి? దాగోను దేవతకు తల నరికివేయబడింది. చేతులు రెండు కూడాను నరికివేయబడ్డాయి. ఈ నరికివేయబడిన తల చేతులు ఎక్కడున్నాయి? గడప దగ్గర ఉన్నాయి. మొండెం మాత్రం మళ్ళీ పడిపోయి ఉంది. అప్పుడు వారు ఏం చేశారు? వారేం చేయలేదా? ఆ రోజు నుండి కూడా
ఫిలిష్తీయులు గడప దాటి లోపలికి వెళ్ళలేదు. గడప దాటి లోపలికి వెళ్ళలేదు. ఎందుకని? దేవుని భయం. గడప దాటాలంటే ఏం భయం? దేవుని భయం. ఇప్పుడు జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలోనికి వస్తే, జనములు ఇండ్ల గడపలు దాటి వచ్చి, ఏం దాటి వస్తున్నారు? ఇండ్ల గడపలు దాటి వచ్చేవాళ్ళు భయం కలిగిన వాళ్ళ, భయం లేని వాళ్ళ? రైట్, ఇది పాఠం. పైకమంటే కొంతమంది ఇళ్ల గడపలు బయలుదేరి వెళ్ళిపోతా ఉంటారు, అవునా? దేనికి? భయం లేక. రైట్, మంచి మాట చెప్పావమ్మా. భయం లేని వాళ్ళందరూ కూడాను ఇళ్ల గడపలు దాటి వారి వ్యవహారముల కోసం పరిగెడుతూ ఉంటారు. భయం కలిగిన వాళ్ళు ఇంటి లోపల ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే మీరేమనుకోవద్దు అక్కలారా, నన్ను మీరు భర్తల ఉద్యోగాలకు పోగానే గడప దాటి షాపింగ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారా లేదా? బ్యూటీ పార్లర్కి వెళ్ళే వాళ్ళు. అమ్మా, అసలు నేను చెప్పకూడదులే కానీ 200 కోట్ల రూపాయల ఐశ్వర్యవంతురాలు ఉంది. ఎన్ని కోట్లు? 200 కోట్ల రూపాయల ఐశ్వర్యవంతురాలు వాళ్ళ భర్తకు తెలియకుండా, భర్త ఉద్యోగానికి పోగానే, పిల్ల స్కూల్కి పోగానే ఆధునికమైన వస్త్రధారణ కట్టుకొని, కిరాయికి కారు కొనుక్కొచ్చుకొని, ఒక క్లబ్లోకి వెళ్ళి మిగిలిన ఆడవాళ్ళందరితో కలిసి సిగరెట్లు తాగుతా కేకటాడిద్ది. మంచిదా చెడ్డదా? చెడ్డదే కదా. మందిరంలోకి వచ్చి పాట వేయకపోతే ఊరుకోదు. ఇచ్చినోడు మంచోడా చెడ్డోడా? ఇచ్చినోడు కూడా మంచోడేనా? ఇచ్చినోడికి తెలుసు ఇది వచ్చి దరిద్రపదని. నీ ఆస్తి ఎంతుంటే నీకేమి? నీ బట్టలు మంచివి కాదు, నీ నడక మంచిది కాదు, నువ్వు గడప దాటి వెళ్ళావు. వెళ్ళిన దానికి నీ స్టేటస్కు తగ్గట్టుగా నీ స్నేహితురాళ్లతో కలిసి సిగరెట్లు తాగుతా, మందు తాగుతా, పేకాటాడి క్లబ్లో. డబ్బున్న వాళ్ళందరూ ఈ పనులు చేస్తారు, తెలుసా? తెలీదా? మళ్ళీ సాయంత్రానికి భర్త వచ్చేసరికి ఏమీ తెలియనట్టుగా వచ్చి వంటగదిలో కూర్చొని పాలు కాసేస్తారు, టీ. భయం గల్ల వాళ్ళ, భయం లేని వాళ్ళ? భయం లేని వాళ్ళు భర్తల్ని మోసం చేస్తారని, భయం లేని వాళ్ళు యజమానులను మోసం చేస్తారని, భయం లేని వాళ్ళు అయిన వాళ్ళని మోసం చేస్తారని, భయం లేని వాళ్ళు శత్రువులను కూడా మోసం చేస్తారని, వారి మీదకి నేను శిక్ష వేస్తానని 9వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. అది పాఠం. పైన ఏమన్నాడు? బయలుదేవతకు మొక్కే వాళ్ళకి నేను శిక్ష వేస్తాను. కిందేమంటున్నాడు? భయం లేకుండా గడప దాటి వెళ్ళి పాపం చేసే వాళ్ళని నేను శిక్ష వేస్తాను. మూడవదిగా 11వ వచనం చదవండి. పదకొండవ వచనంలో పాపం ఏమిటి చెప్పండి? పదకొండవ వచనంలో రాయబడిన పాపం ఏమిటి? ద్రవ్యము సమకూర్చుకొనిన వారందరూ కూడా. ఎలా సమకూర్చుకున్నారు ద్రవ్యం? నా ప్రశ్నకు జవాబు చెప్పండి. డబ్బు సంపాదించడం పాపమా, పాపము కాదా? డబ్బు సంపాదించడం న్యాయంగా, కష్టార్జితంగా, ఒళ్ళు వంచి దైవికమైన పద్ధతిలో డబ్బు సంపాదిస్తే పాపంగానే కాదు. మరి ఎప్పుడు పాపం డబ్బు సంపాదించడం? అన్యాయంగా, అక్రమంగా, ఒకరిని మోసం చేసి, ఒక జీవితాన్ని నాశనం చేసి, ఒక కుటుంబాన్ని ఏడిపించి, విధవరాండ్ర ఇండ్లను దిగమింగుచు, అనాథులైన పిల్లల కడుపు కొడుతూ, ఎదుటివాడి ఉసురు పోసుకొని సంపాదించే సంపాదన ఉంది చూసారా? అది పాపం. దేవుడు శిక్షించిన 3వ గుంపు ఎదుటివారిని అన్యాయం చేసి సంపాదించే గుంపును దేవుడు శిక్షించాడు. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయంలో 3 గుంపుల్ని దేవుడు శిక్షించాడు. ఒక గుంపేమో బయలుదేవతకు మొక్కిన గుంపు, రెండో గుంపేమో దేవుడి భయం లేకుండా గడప దాటి ఇష్టానుసారంగా పాపం చేసే గుంపు, మూడవ గుంపేమో ఎదుటి వారిని అన్యాయం చేసి ద్రవ్యము సంపాదించుకునే
గుంపు, ఈ 3 గుంపుల్ని కూడా నాశనం చేస్తూ దేవుడు ఏమంటున్నాడు అంటే 7వ వచనంలో, మీరు నిశ్శబ్దంగా ఉండండి దేవుని బిడ్డలారా, మీరు నిశ్శబ్దంగా ఉండండి. ఎప్పుడు? బయలుదేవతకు శిక్ష పడుతూ ఉన్నప్పుడు, బయలుదేవతను ఆరాధించే వారికి శిక్ష పడుతూ ఉన్నప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండండి. దేవుని భయం లేకుండా గడప దాటి పాపం చేసేవారిని నేను శిక్షించేటప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండండి. అన్యాయంగా ద్రవ్యం సంపాదించుకోవడానికి వ్యక్తుల జీవితాలను నాగం చేసే వాళ్ళని నేను శిక్షించేటప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండండి. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. మనుషులకు ఎప్పుడు మాట పడిపోద్ది? కొంతమందికి మాట పడిపోద్ది ఎప్పుడు? పెరాలసిస్ వచ్చినప్పుడా? ఇంకా ఆరోగ్యపరంగా కాదు, కొన్ని చూడగానే మనిషికి మాట రాదు. అటువంటి సందర్భాలు ఏమున్నాయి? కొన్ని చూడగానే మనుషులకి ఇక మాట రాదు. అటువంటి సందర్భాలు ఏమిటి? పాము వల్ల ఏం కలిగింది? భయం కలిగిందా? ఆశ్చర్యం కలిగిందా? భయమే, రైట్. ఇంకా మీ కళ్ళ ముందు ఎవరైనా చంపబట్టం చూసారా? మీ కళ్ళ ముందు సడన్ యాక్సిడెంట్లు అయితే చూస్తే ఏమైంది? భయం వేసింది. భయం వేసినప్పుడు మాట రాదు. మనిషికి చేతులన్నీ వణికిపోతూ ఉంటాయి, ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటాయి, గుండె దడ 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 కొట్టుకుంటా ఉండిద్ది. ఇటువంటి భయానకమైన సందర్భాలు. ఒక పెళ్ళయింది, కొత్తగా పెళ్ళైన 4వ రోజు భర్త చచ్చిపోయాడు. పెళ్ళైన 4వ రోజు శవాన్ని తీసుకొచ్చి ఆడబెట్టారు. ఆ అమ్మాయి ఏడవడం లేదు, ఇక ఒక్క చుక్క కన్నీరు కూడా రావట్లేదు. బిత్తరు బిత్తరు చూపులు, వెరి చూపులని చూస్తుంది. ఏమైంది ఆ పిల్లకి? ఏమైంది? పల్లెటూరు భాషలో నిలువు గుండె పడింది. నిలువు గుండె అంటే ఏంటి? అన్ని తెలిసినట్టే ఉంటాయి. నిలువు గుండె పడిపోయింది. నిలువు గుండె పట్టడం అంటే అమ్మాయికి ఏం అర్థం కావట్లేదు. మనిషిని పాతి పెట్టేదాకేమీ అర్థం కాదు. పెళ్ళైన 4వ రోజు చచ్చిపోవడం ఏంటి సార్? ఏదైనా ఒక భయానకమైన సందర్భం మన కళ్ళతో మనం చూసినప్పుడు, ఏదైనా భరించలేని సందర్భం మన కళ్ళతో మనం చూసినప్పుడు మనకు నోట్లో నుండి శబ్దాలు రావు. దాన్నే నిశ్శబ్దం అంటారు. పాఠం ఏంటంటే, గొర్రెపిల్ల 7వ ముద్రను విప్పినప్పుడు భూనివాసుల మీదకి ఎటువంటి దేవుని ఉగ్రత రాబోతుందో పరలోకంలో ఉన్న దేవదూతలందరూ చూశారు. పరలోకంలో ఉన్న 4 జీవులు చూశారు. పరలోకంలో ఉన్న 24 పెద్దలు చూశారు. వాళ్ళకి ఈ దేవుని ఉగ్రత ఇలా ఉండబోతుందా అని చూసి నోటి మాట పడిపోయింది కనుక పరలోకంలో అరగంట నిశ్శబ్దమైంది. దేవుడు పంపించే తెగుళ్ళు, దేవుడు పంపించబోయే ఉగ్రత, దేవుడు పంపించబోయే కోపం, వీటన్నిటిని చూసి వారికి నిశ్శబ్దంగా నోటి మాట పడిపోయింది. అది పాఠం. ఇప్పుడు జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయంలో ఎందుకు దేవుని ప్రజలకు నోటి మాట పడిపోయింది అని అడిగితే, బయలుదేవతను ఆరాధించే వారికి దేవుడు ఏ శిక్ష వేయబోతున్నాడో దేవుడు చెప్పాడు. రెండవదిగా, గడప దాటి భయం లేకుండా పాపం చేసే వారికి దేవుడు ఏ శిక్ష వేయబోతున్నాడో చెప్పాడు. మూడవదిగా, అన్యాయం చేసి డబ్బులు సంపాదించే వాళ్ళకి ఏ శిక్ష వేయబోతున్నాడో దేవుడు చెప్పాడు. అవన్నీ చెప్పి ఏమన్నాడు? మీరు నిశ్శబ్దంగా ఉండండి, మీరు మౌనముగా ఉండండి. అండ్ జకరియా గ్రంథం 2వ అధ్యాయానికి రండి. మీరు జకరియా గ్రంథం 2వ అధ్యాయం, 2వ అధ్యాయంలో 13వ వచనం చదవండి ఒకసారి. 13వ వచనం, సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచూ ఉన్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. అంటే ఇక్కడ పాఠం ఏమిటంటే, ఇందాక చెప్పబడిన జెఫన్యా గ్రంథమేమో యూదులు బబులోను చెరకు వెళ్ళబడక ముందు రాసిన గ్రంథం. ఇది బాగా అర్థం కావాలి.
యూదులు బబులోను చెరకు వెళ్ళబడక ముందు వ్రాసిన గ్రంథం. జకరియా గ్రంథమేమో యూదులు బబులోను చెరకు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు రాసిన గ్రంథం. బబులోను చెరకు వెళ్ళారు, 70 ఏళ్ళు ఉన్నారు, తిరిగి మళ్ళా యెరూషలేమునకు వచ్చారు. వారు వచ్చిన తర్వాత జకరియా గ్రంథం రాశారు. ఈ 2వ అధ్యాయం రాసిన సందర్భం ఏమిటంటే, వారు తిరిగి వచ్చిన పిమ్మట యెరూషలేము దేవాలయమును, యెరూషలేము యొక్క గోడలను కట్టడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉంటే శత్రువులు వారిని భయపెడుతూ ఉన్నారు. మీరు కట్టడానికి ఎలా కడతారో చూస్తాం, మీరు కడితే మీ ప్రాణాలు తీస్తాం అని వారిని బెదిరిస్తూ ఉన్నారు. వారికి ఆటంకాలు కలుగజేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు వారిని 7వ వచనం నుండి 9వ వచనం వరకు చదివితే 2వ అధ్యాయంలో, బబులోను దేశములో నివాసివగు సియోను, అతడి నుండి తప్పించుకొని పొమ్ము, ఇదే యెహోవా వాక్కు, సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలుసుకొందురు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీల పక్షముగా, యూదుల పక్షముగా ఎవరితో యుద్ధం చేస్తానని చెప్తున్నాడు? ఎవరితో? దేవుని మందిరం కట్టకుండా, యెరూషలేము గోడలు కట్టబడకుండా ఎవరైతే ఆటంకపరుస్తున్నారో వారితో నేను యుద్ధం చేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. నా చేతిని నేను ఆడించినప్పుడు ఏం జరుగుతుందని చెప్తున్నాడు? వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుతారని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? నేను శిక్ష వేస్తున్నాను. ఎవరికి? దేవుని మందిరం కట్టకుండా ఆటంకపరిచే వారికి నేను శిక్ష వేస్తున్నాను. నేను శిక్ష వేసేటప్పుడు 13వ వచనంలో, నేను బయలుదేరి ఏమన్నాడు? పరిశుద్ధమైన నివాసము నుండి బయలుదేరి వస్తూ ఉన్నాను. నేను వచ్చి వాడికి శిక్ష వేసేటప్పుడు మీరు మౌనులై ఉండుడి, మౌనులై ఉండు. నేను వారికి ఏ శిక్ష వేయబోతున్నానో మీరు చూస్తే మీరు నిశ్శబ్దంగా ఉంటారు. నేను జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం ప్రకారం బయలుదేవతను ఆరాధించే వారికి, గడప దాటి భయం లేకుండా పాపం చేసేవారికి, అన్యాయంగా అక్రమంగా సొమ్ము సంపాదించుకునే వారికి ఏ శిక్ష వేయబోతున్నానో మీకు తెలిస్తే మీరు నిశ్శబ్దంగా ఉంటారు. జకరియా గ్రంథం 2వ అధ్యాయం ప్రకారం దేవుని మందిరానికి ఆటంకం కలగజేసేవారు ఉన్నారు, గోడలు కట్టబడనీయకుండా అడ్డుకునేవారు ఉన్నారు. వారికి నేను ఏ శిక్ష వేస్తానో తెలిస్తే మీరు నిశ్శబ్దంగా ఉంటారు. ఈ 2 సందర్భాలు అయిపోయిన తర్వాత 3వదిగా హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం చదువుతారా? అయితే యెహోవా తన పరిశుద్ధమైన ఆలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిలో లోకమంతయు మౌనముగా ఉండునుగాక. ఏ సందర్భంలో రాశాడు హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయాన్ని? మీరు 18వ వచనం నుండి చదివితే, చెక్క పనితో విగ్రహము చేసిన వాడు, ఆ చెక్క పని చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? మూగ బొమ్మను చేసుకున్నవాడు దాని యందు నమ్మిక ఉంచటం వల్ల ప్రయోజనం ఏమిటి? పోత విగ్రహములను చేసుకున్నవాడు వాటి యందు నమ్మిక ఉంచడం వలన ప్రయోజనం ఏమిటి? కర్రను చూసినవాడు, మూగరాతిని చూసినవాడు వాటితో మాట్లాడడం వల్ల ప్రయోజనం ఏమిటి? బంగారముతోనూ వెండితోనూ పూతబూయబడిన వాటిని చూసి మురిసిపోవడం వల్ల ప్రయోజనము ఏమిటి అని దేనిని ఎదిరిస్తూ ఉన్నాడు ఇక్కడ హబక్కూకు ప్రవక్త? దేనిని ఎదిరిస్తూ ఉన్నాడు? చెక్కతో చేసిన, రాయితో చేసిన, అయ్యా బంగారముతో పూతబూసిన, వెండితో పూతబూసిన వాటి వలన ఏమీ ప్రయోజనములు లేవు, వాటి వల్ల ఏమీ ప్రయోజనాలు లేవు అని
ప్రయోజనము లేని అసత్యమైన అబద్ధపు ఆరాధనను ఇక్కడ ఖండిస్తూ ఉన్నాడు. దానికి పైకి వెళితే మనుషుల యొక్క పాప స్వభావం అంతా కూడా చెప్పుకుంటూ వస్తాడు. 2వ అధ్యాయంలో 9వ వచనం నుండి 17వ వచనం వరకు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. మనుషులకు స్వభావం అంతా కూడా యారగెన్స్. యారగెన్స్ అంటే ఏమిటి? యారగెంట్ అంటే ఏమిటి? యారగెన్సీ, యారోగెంట్. యారగెంట్ అంటే లెక్కలేనితనముగా ఉండేవాడు. లెక్కలేనితనముగా ఉండేవాడు. లెక్కలేనితనం అంటే ఏమిటి అయ్యా? లెక్కలేనితనం అంటే ఎవడిని లెక్క చేయడు. చిన్న పెద్ద ఏమీ ఉండదు. సంఘంలో కూడా కొంతమంది విశ్వాసులు అట్టాగే ఉంటారు కదా, అవునా? వాళ్ళు వచ్చి దేవుని సన్నిధిలో, యెహోవా సన్నిధిని భయభక్తులతో వణుకుదము రమ్ము అని పిలిస్తే అక్కడ వచ్చి మందిరంలోనే ప్రశాంతంగా దేవుడిని లెక్క చేయడు, పాస్టర్ గారిని లెక్క చేయడు, సాటి విశ్వాసులను కూడా లెక్క చేయడు. ఆ లెక్కలేని విశ్వాసులను చూస్తే మనకేమనిపించింది? బాధ కలిగింది. ఇక్కడ నుండి చూస్తూ ఉంటే విశ్వాసులు లెక్క లేకుండా, దేవుణ్ణి లెక్క చేయకుండా అందరూ పాటలు పాడుతూ ఉంటే వీడొక్కడే ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. అయ్యా, ఫోన్ వచ్చినా మాట్లాడేవాడు పక్కకు పోయి మాట్లాడు. ఈ 10 మంది ప్రార్థన చేసుకుంటూ ఉంటే ప్రార్థనకు పోటీగా మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా నువ్వు పాస్టర్ గారిలోనో విశ్వాసుల్లోనో ఏదైనా తప్పు దొరికిద్దామని చెప్పి లోపము కనిపెట్టడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. అటువంటి వాళ్ళని చూస్తే భలే బాధేసి. ఈ వాక్య భాగం అంతా చదువుకుంటే 9వ వచనం నుండి 17వ వచనం వరకు కూడా లెక్కలేనితనము కలిగిన యూదులు, యారోగెంట్ పీపుల్, ఆ లెక్కలేనితనము అనేటువంటి అహంకార స్వభావంతో పాటుగా వారు చెక్క విగ్రహములు, రాతి విగ్రహములు, వెండి పూసిన విగ్రహములు, బంగారు పూత పూసిన విగ్రహములు, వాటి యందు వారు ఎక్కువగా ఆధారపడినవారు. ఇప్పుడు 20వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన గాని లేచాడు అంటే, ఎవరు? దేవుడు లేచాడు అంటే యెహోవా లేచునగాక ఆయన శత్రువులందరూ. కీర్తనలో ఏం చెప్పాడు? యెహోవా లేచునుగాక ఆయన శత్రువులందరూ చెదరిపోవుదురుగాక. ఆయన శత్రువులందరూ చెదరిపోవుదురుగాక. ఆయన తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. ఎన్ని సందర్భాలు చూసినాం ఇప్పుడు దాకా మనం? జెఫన్యా గ్రంథం 1, జకరియా గ్రంథం 2, హబక్కు గ్రంథం 3. జెఫన్యా గ్రంథంలోనేమో పాపము చేస్తున్న వారికి వేయబోయే శిక్ష చూసి జనులందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటారు. జకరియా గ్రంథంలోనేమో దేవుని మందిరానికి ఆటంకంగా ఉండే వారికి దేవుడు వేయబోయే శిక్ష చూసి జనులందరూ నిశ్శబ్దంగా ఉంటారు. హబక్కు గ్రంథంలోనేమో లెక్కలేని తనముతో విగ్రహములను ఆధారము చేసుకునే వారందరికీ దేవుడు వేయబోయే శిక్ష చూసి జనులందరూ చాలా నిశ్శబ్దంగా ఉంటారు. 4వదిగా మీరు చూస్తే 46వ కీర్తన, 46వ కీర్తన 10వ వచనం చదవండి. 46వ కీర్తన 10వ వచనం చదవండి. ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. ఈ కీర్తన ఎవరు రాశారు? కోరహు కుమారులు రాశారు. ఏ రాగం మీద రాశారు? అలామోతు అనే రాగం మీద రాశారు. ఏ భాషలో రాశారు? హెబ్రీ భాషలో రాశారు. ఏ సందర్భంలో రాశారు? సందర్భం చెప్పండి. వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ 46 Psalm? ఏ సందర్భంలో రాశారు? వాళ్ళకి మొత్తానికి ఏదో భయం పుట్టించే ఒక సందర్భం వచ్చింది, భయం కలిగించే ఒక సందర్భం వచ్చింది. ఏమిటి ఆ సందర్భం? సార్,
కాదు కాదు, వారికి అసలు భయము కలిగే ఒక సందర్భం వచ్చింది కాబట్టే మేము భయపడమంటున్నారు. అంతేనా? వారికి భయం కలిగిన సందర్భం ఏమిటి, భయం కలిగించే సందర్భం ఏమిటి అని అడిగితే, ఇశ్రాయేలీల మీదకి అష్షూరీయులు దండయాత్ర చేయడానికి వచ్చారు. అష్షూరీయులు అనే శత్రువులు వారిని గెలవడానికి యుద్ధంలో బయలుదేరి వచ్చారు. అప్పుడు వీరు జనులను ధైర్యపరుస్తూ రాసిన కీర్తన ఇది. భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, జలములు ఘోషించుచు నురుగు గట్టినను, ఆ పొంగునకు పర్వతములు వెళ్ళినను, మనము భయపడము. అష్షూరీయులు వచ్చారని మీరెందుకు భయపడుతున్నారా ఇశ్రాయేలీయులారా? మీరు భయపడవద్దు, మన పక్షమున మన దేవుడు యుద్ధము చేస్తాడు, మీరు భయపడవద్దు అని ఇశ్రాయేలీయులు ధైర్యపరుస్తూ 10వ వచనంలో సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు. ఊరకుండుడి. ఎలా ఉండమంటున్నాడు? ఊరకుండుడు అంటే అర్థం ఏంటి? మౌనముగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి. ఎందుకు నిశ్శబ్దంగా ఉండమంటున్నావు ప్రభు అని అడిగితే, అష్షూరీయులతో నేనే యుద్ధము చేస్తాను. అష్షూరీయులకు వేయబోయే శిక్ష చూసి మీరు నిశ్శబ్దం అయిపోతారు. అండ్ చివరిగా ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, వెనుక ఫరో సైన్యం తరుముకొస్తూ ఉంది. అప్పుడు మోషే ఏమన్నాడు? ఊరకనే నిలిచి ఉండుడి, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను కనులారా చూడండి అన్నాడు. అంతేనా? అక్కడ శత్రువు ఎవరు? శత్రువు ఎర్ర సముద్రమా, ఐగుప్తులా? అక్కడ శత్రువు ఎవరు? ఫరో రాజు. అవునా? రైట్. శత్రువు ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? మీరు ఊరకనే నిలిచి ఉండి దేవుడి రక్షణ కార్యాన్ని చూడండి. ఊరకనే నిలిచి ఉండడం ఏమిటి ప్రభువా అని అడిగితే, నేను ఫరో రాజుకు వేయబోయే శిక్షను చూసి మీరు నిశ్శబ్దంగా ఉండండి. 46వ కీర్తన ప్రకారం ఏంటి? నేను అష్షూరీయులకు వేయబోయే శిక్షను చూసి మీరు నిశ్శబ్దంగా ఉండండి. హబక్కూ గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం ప్రకారం ఏమిటి? లెక్కలేనితనముతో ఉన్న వారికి, విగ్రహములను ఆధారము చేసుకున్న వారికి నేను వేయబోయే శిక్షను చూసి మీరు నిశ్శబ్దంగా ఉండండి. ఆ తర్వాత జకరియా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న మాటకు ఆధారం ఏమిటి? నేను దేవుని మందిరానికి ఆటంకంగా ఉన్న వారి మీద వేయబోయే శిక్షను చూసి మీరు నిశ్శబ్దంగా ఉండండి. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం ప్రకారం ఏమిటి? బయలుదేవతకు ఆరాధించేవారు, అయ్యా ద్రవ్యమును సంపాదించుట కొరకు ఎదుటి వారిని అన్యాయం చేసేవారు, భయము లేకుండా గడప దాటి ఉండేవారు, పాపం చేసేవారు, వారికి వేయబోయే శిక్షను చూసి మీరు నిశ్శబ్దంగా ఉండండి. ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండండి అని బైబిల్లో ఏ కాన్సెప్ట్ వచ్చినా కానీ మనం ఏం అర్థం చేసుకోవాలి? 5 సందర్భాలు చెప్పాను నేను మీకు. 5 సందర్భాల్లో కూడా నిశ్శబ్దం అనే మాట వచ్చినా, మౌనముగా ఉండడం అనే మాట వచ్చినా, ఊరకుండడం అనే మాట వచ్చినా మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవుని శిక్షకు నిశ్శబ్దానికి సంబంధం ఉంది. దేవుడు శిక్ష వేస్తున్నప్పుడు జనులందరూ ఏమవుతారు? నిశ్శబ్దం అవుతారు. అయితే దేవుడు శిక్ష వేయక మునిపే దేవుడు ఎటువంటి శిక్ష వేస్తాడో తెలిసినటువంటి పరలోకం ఎలా ఉంది? 8వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 8వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ప్రకటన గ్రంథములో ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండను. ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు చెప్పండి? ఇప్పుడు సింహాసనములో నుండి వచ్చేటువంటి శబ్దాలన్నీ ఆగిపోయాయి. 4 జీవులు పాడే పాటలు ఆగిపోయాయి. 24 పెద్దలు పాడే పాటలు ఆగిపోయాయి. కోటాను కోట్ల మంది దేవదూతలు పాటలు పాడే స్వరములన్నీ కూడా ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి అంటే 7వ ముద్రను విప్పినప్పుడు భూనివాసుల మీదకి రాబోయే శిక్ష, భూనివాసుల మీదకి రాబోయే దేవుని ఉగ్రత, భూనివాసుల మీదకి రాబోయే దేవుని తీక్షణమైన కోపము, అది ఆ ముద్రలో చూసినప్పుడు, ఆ ముద్రలో రాయబడినప్పుడు ఎటువంటి ఉగ్రత రాబోతుందో తెలిసినప్పుడు ఆ సందర్భంలో పరలోకంలో ఉన్నవన్నీ కూడాను నిశ్శబ్దం అయిపోయాయి. పరలోకంలో ఉన్నవన్నీ కూడా నిశ్శబ్దం అయిపోయాయి. అప్పుడు ఎవరైనా కానీ దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేశారా? వద్దులే ప్రభువా, వారి మీదకి ఎందుకులే పంపిస్తావు ఇంత కఠినమైన శిక్ష అని ప్రార్థన చేశారా? ప్రార్థన చేయలేదు. ఎందుకంటే విజ్ఞాపన సమయం అప్పటికే అయిపోయింది. కానీ
విజ్ఞాపన సమయం అప్పటికే అయిపోయింది కనుక. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ వచనం మాత్రమే చెప్పాను. చాలే, 2వ వచనానికి వెళ్తే ఇంకో గంట పట్టుద్ది. సో నేను ఇంతటితో ఆపేద్దాం అనుకున్నాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఏమైనా సందేహాలు ఉన్నాయా సార్? సందేహాలు నివృత్తి అయ్యాయి. ఇంకా అయ్యా 7వ అధ్యాయంలో 4వ వచనంలో 1,44,000 మంది అని లెక్క రాశాడు. అది యూదులకే, వారు యూదులే. ఆ యూదులు 1,44,000 మంది యూదులు సువార్తికులుగా మారి ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి సాక్ష్యం ఇస్తే 9వ వచనంలో చెప్పబడిన ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం అని పిలువబడుతున్న అన్య జనులందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరిస్తారు. 7 ఏండ్ల శ్రమల కాలంలో ఈ 2 గుంపుల వారు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించడానికి ప్రత్యేకమైన కృప దేవుడు వారికి దయచేశాడు. ఇంకా చివరి క్షణం వరకు కూడా అవకాశం ఉంటుంది దేవుడు ఏర్పాటులో ఉన్న వారికి. రైట్. ఇంకా అవును, యూట్యూబ్లో ఉన్నాయి. యా, ఇంకేమైనా సందేహాలు ఉన్నాయమ్మా? బాగా చదువుకొని రండి. ప్రకటన గ్రంథ ధ్యానాలే చేస్తాం మనం రాబోయే దినాలన్నీ కూడాను. ఖచ్చితంగా ఈ ప్రకటన గ్రంథంలో నుండి ప్రభు మనతో మాట్లాడతాడు. ఎవరికి ఏమి సందేహాలు లేకపోతే ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో కుటుంబం